నమస్తే పిల్లలు. ఈరోజు మనమొక అద్భుతమైన కథను వినబోతున్నాం. ఇది వినడానికి చాలా చాలా సరదాగా ఉంటుంది. పైగా మనకొక మంచి విషయాన్ని కూడా నేర్పిస్తుంది. అదేంటంటే, ఒక అతిపెద్ద జంతువుకి ఒక చిన్నారి జంతువుకి మధ్య జరిగిన స్నేహం గురించి. అందరూ ఈ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, మన కథ పేరు సింహం మరియు ఎలుక. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ఎలుక, అవును, మనింట్లో అటూ ఇటూ పరిగెత్తే అంత చిన్న ఎలుక అడవికి రాజువైన 6 అడుగుల పెద్ద సింహాన్ని ఎలా రక్షించగలదు? అస్సలు నమ్మశక్యంగా లేదు కదూ. మరిది ఎలా సాధ్యమైంది? ఈ చిన్నారి ఎలుక అంత పెద్ద సాహసం ఎలా చేసిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక పెద్ద దట్టమైన అడవిని ఊహించుకోండి. ఎత్తైన చెట్లు, చల్లని గాలి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ పక్షుల కిలకలరావాలు తప్ప మరే శబ్దమూ లేదు. మనం ఆ అడవిలో మెల్లగా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా ఒకరోజు ఆ అందమైన అడవిలో ఏం జరిగిందంటే, ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా? ఆ 2 జంతువుల మధ్య ఉన్న తేడా. ఒకవైపు చూస్తే అడవికి రాజు అయిన చాలా పెద్ద, బలమైన సింహం గంభీరంగా, ప్రశాంతంగా నిద్రపోతుంది. మరోవైపు చూస్తే ఒక బుల్లి ఎలుక తన చిన్న చిన్న పాదాలతో ఆ పెద్ద సింహం మీద అటూ ఇటో చాలా వేగంగా పరుగెత్తుతోంది. సింహమేమో కొండంత పెద్దగా ఉంది, ఎలుక ఏమో ఆవగింజంత చిన్నగా ఉంది. కాని ఒక్కసారిగా ఆ ప్రశాంతత అంతా చెదిరిపోయింది. ఎలుక అలా తనమీద పరుగెత్తేసరికి సుఖంగా నిద్రపోతున్న సింహానికి ఉలిక్కిపడి మెలకు వచ్చేసింది. అంతే, తన నిద్రపాడు చేసినందుకు సింహానికి విపరీతమైన కోపమొచ్చేసింది. క్షణాల్లో తన పెద్ద పంజాతో ఆ చిన్న ఎలుకను గట్టిగా పట్టుకుంది. ఎలుకకు భయంతో వణుకు పుట్టింది. అడవిరాజు కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడా బుల్లి ఎలుక పరిస్థితేంటి? ప్రాణభయంతో వణుకుతున్న ఆ చిన్న ఎలుక తన చిన్న గొంతుతో, కాని చాలా ధైర్యంగా ఇలా అడిగింది. నన్ను వదిలేయండి మహారాజా, దయచేసి నన్ను క్షమించండి. ఒకరోజు నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. అంత పెద్ద సింహం ముందు నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ బుల్లి ఎలుక ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పిందో కదా. ఆ చిన్న ఎలుక మాటలు వినగానే కోపంగా ఉన్న సింహానికి ఒక్కసారిగా పెద్దగా నవ్వొచ్చేసింది. హాహాహా, ఎంత చిన్నదానివి, నువ్వు నాకు సహాయం చేస్తావా అని తనలో తాను అనుకుంది. కాని పాపం, ఆ ఎలుక మీద సింహానికి జాలి కూడా వేసింది. తన గొప్ప మనసును చాటుకుంటూ దయతో ఆ బుల్లి ఎలుకను ఏమీ చేయకుండా కిందకు వదిలేసింది. ఎలుక బతుకుజీవుడా అని సంతోషంగా అక్కడ్నించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. అడవిలో అంతా మామూలుగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు ఎవరూ ఊహించని పెద్ద ప్రమాదం జరిగింది. ఎంతో బలమైన, ఎవరికీ భయపడని ఆ అడవిరాజు, అదేనండి మన సింహం, వేటగాళ్లు పన్నిన ఒక పెద్ద వలలో చిక్కుకుపోయింది. ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆ వలనుంచి అస్సలు బయటకు రాలేకపోయింది. ఒకప్పుడు ఎంతో బలమైన సింహం ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ప్రాణాపాయములో ఉన్న సింహం సహాయం కోసం భయంకరంగా చాలా గట్టిగా గర్జించింది. ఆ అరుపు అడవి అంతా వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే ఆశ్చర్యకరంగా మన చిన్న ఎలుక అక్కడికి పరుగు పరుగున వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చిన్నవైన కాని చాలా పదునైన పళ్లతో ఆ గట్టి వలదారాలను వేగంగా కొరకడం మొదలుపెట్టింది. టక్ 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 మని వలదారాలన్నీ తెగిపోతున్నాయి. అద్భుతం జరిగింది. ఆ చిన్న ఎలుక తన పదునైన పళ్లతో వల మొత్తాన్ని కత్తిరించేసింది. ఆపదలో ఉన్న సింహం ఆ వలనుంచి క్షేమంగా బయటపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా అడవిలో అత్యంత బలమైన జంతువుని ఒక చిన్న జంతువు కాపాడింది. సింహానికి ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది. అడవిరాజు మళ్లీ బయటకు వచ్చేశాడు. అప్పుడు సింహం ఆ చిన్న ఎలుక వైపు చాలా ఆప్యాయంగా, ఎంతో కృతజ్ఞతతో చూసింది. తన గంభీరమైన గొంతుతో, కాని ఎంతో మృదువుగా ఇలా చెప్పింది, చిన్నవాళ్లైనా గొప్ప సహాయం చేయగలరు. సింహానికి అప్పుడు పూర్తిగా అర్థమైంది, ఆకారం కాదు ముఖ్యం, వారు చేయగలిగే సహాయం ముఖ్యమని. ఆ రోజు తాను ఎలుకమీద చూపించిన చిన్నదయ ఈరోజు తన ప్రాణాలనే కాపాడిందని సింహం గ్రహించింది. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కథ మనకు నేర్పించే గొప్ప నీతి: ఎవ్వరినీ ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. ఎవరైనా చిన్నగా ఉన్నారని, లేదా వారికి బలం లేదని మనం వారిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాగే మనం ఇతరుల పట్ల దయగా ఉంటే ఆ దయ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మనకు తిరిగొస్తుంది.
మనం ఈ కథను ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న చేతులు కూడా ఈ లోకంలో ఎలాంటి గొప్ప పనులు చేయగలవో? ఆ ఎలుకలాగా చిన్నవాళ్లైనా సరే, మనం చూపించే చిన్న దయ లేదా చేసే చిన్న సాయం ఇంకొకరి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుందో కదా! ఆ గొప్ప శక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో కలుద్దాం.